ఆ దినములలో దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేను కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రహాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రహాము వానన్నింటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మ్రోగినవి. కానీ అబ్రహాము వానిని తోలివేసెను. ప్రొద్దువాలుచున్నప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. అంతట పొద్దుకూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నిప్పుల మంట కనబడి మాంసఖండముల నడుముగా కదిలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేసుకొని, ఐగుప్తు దేశ నది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి దారపోయుచున్నాను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. దివ్యముగా చేయును. 2వ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనము మరియు 4వ అధ్యాయము 1వ వచనము. 2వ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనము మరియు 4వ అధ్యాయము 1వ వచనము. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండుడు. మేము చూపిన సదాధర్మమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తొదకు మిగులునది వినాశమే. వారికి దేహవాంఛ
దైవము. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చి వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనములకు మనము మన భౌతిక శరీరములను ఆయన తన దివ్య శరీరముగా చేయును. సర్వమును లోపరుచుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలెనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితంలో మీరు ఇట్లు గట్టిగా నిలవవలెను. ఇది ప్రభువు వాక్కు. లూకా రాసిన సువిశేషంలోని భాగము. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 36 వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయములను గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతని తోటి వారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను, ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనం ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలలను నిర్మింతును అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడుచుండెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగి వచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకునినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట
వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఈ విషయమును ఎవరికిని చెప్పలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా భక్తిపూర్వకముగా దేవుని వాక్యాన్ని ఆలకించటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా మాట్లాడటం కానీ, ఫోన్లు చూడటం కానీ, అటు ఇటు తిరగటం కానీ చేయకుండా కేవలము దేవుని వాక్యం మీదనే మన మనసులను లగ్నం చేసి ఆ దేవుడు మనతో ఏం మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారో ఆ వాక్యాన్ని ఆలకించటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక్క నిమిషం మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రోజున ఈ తపస్కాల 2వ ఆదివారం రోజున మీరు మాతో మాట్లాడబోతున్న సమయములో ఇక్కడున్న బిడ్డలందరి పైన కూడా నీ పవిత్రాత్మ శక్తిని కుమ్మరించండి. మేమందరము కూడా నీ వాక్యాన్ని ఆలకించి, నీ వాక్యాన్ని అర్థము చేసుకొని, నీ వాక్య ప్రకారము జీవించే గొప్ప హృదయాన్ని మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ పుణ్యక్షేత్రానికి ఎంతోమంది వచ్చి బ్రదర్ జోసఫ్ తంబి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరి విన్నపాలను మీరు ఆలకించి వారి జీవితాల్లో మేలులు, అద్భుతాలు మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ ఏదో ఉద్దేశం కోసం ప్రార్థన చేస్తున్న సమయంలో వారి ఉద్దేశాలను, కోరికలను మీరు నెరవేర్చమని మన నాథుడైన యేసుక్రీస్తు వారు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, తపస్కాలము 2వ ఆదివారంలోనికి మనమందరము కూడా ప్రవేశించి ఉన్నాం. 10 రోజులను మనము ఇప్పటికే పూర్తి చేసుకొని ఉన్నాం. ఈ 40 రోజుల పాటు కూడా మనమందరము ప్రార్థనలు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, దాన ధర్మాలను చేస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవించాలి అని, క్రీస్తును పోలిన బిడ్డలుగా జీవించాలి అని, క్రీస్తును అనుసరించాలి అని, క్రీస్తు మార్గంలో మనమందరం కూడా నడవాలి అని ఈ తపస్కాలం మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా, ముఖ్యముగా ఈనాటి సువిశేష పఠనము ద్వారా ప్రభు మనందరికీ కూడా ఈ తపస్కాలములో ఉన్నటువంటి మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని అందించబోతూ ఉన్నారు. క్రీస్తు ఏ విధముగానైతే రూపాంతరము చెందారో, క్రీస్తు ప్రభు ఏ విధముగానైతే ఒక నూతన వ్యక్తిగా ఈరోజు సువిశేష పఠనంలో మనకు కనపడుతూ ఉన్నారో, మనమందరము కూడా రూపాంతరము చెందాలి, కొత్తగా మారాలి, నూతన వ్యక్తులుగా మారాలి అని ఈ తపస్కాలం మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఆలకిస్తూ ఉన్నటువంటి సువిశేష పఠనములో మొదటి వాక్యాలలో ప్రభువు ప్రార్థన చేసుకోవటానికి ఒక ఉన్నత పర్వతంపైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖము రూపాంతరము చెందింది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మనమందరము కూడా నూతన వ్యక్తులుగా మారాలి అంటే,
మనల్ని మనం మార్చుకోవాలి అంటే చేయవలసిన ఒకే ఒక పని ప్రార్థన చెయ్యాలి అని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ సువిశేష పఠనాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక 5 ముఖ్యమైన అంశాలు మనకు ముందుగా కనపడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ 5 ముఖ్యమైన అంశాలను మనము ముందుగా తెలుసుకొని అటు తర్వాత ప్రభు మనకి ఇస్తున్నటువంటి సందేశాల మీద ధ్యానం చేసుకుందాం. మొదటిగా ముఖ్యమైనటువంటి అంశము యేసు దివ్య రూపధారణ. యేసు నిజముగా దేవుడు, నిజముగా మానవుడు అని రూఢి చేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు కేవలము దేవుడు మాత్రమే కాదు, మానవుడు కూడా. మానవుడు మాత్రమే కాదు, దేవుడు కూడా. దైవత్వము ఉన్నట యేసు ప్రభువులో దైవత్వము ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మానవ స్వభావము, దైవ స్వభావము అతనిలో ఇమిడి ఉంది అనే విషయము ఈ దివ్య రూపధారణ మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. రెండవదిగా యేసు ప్రభు ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును పరిపూర్తి చేయడానికి వచ్చారు. అందుకే మోషే, ఏలియా కనపడుతూ ఉన్నారు అని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. మన మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనంలో చదువుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు అని ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును పరిపూర్తి చేయడానికి వచ్చారు అని ఈ యొక్క ఉదాంతం మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. మోషే ధర్మశాస్త్రానికి సూచనగా, ఏలియా ప్రవక్తలకు సూచనగా ఉంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది రెండవ సందేశం. మూడవదిగా యేసు ఈ విధముగా దివ్య రూపధారణ చెందింది తన యొక్క పునరుత్థాన మహిమను రుచి చూపించటానికి. యేసు ప్రభు రూపాంతరము చెందింది, దివ్య రూపధారణ చెందింది తన యొక్క జీవితము మరణించిన తర్వాత ఏ విధంగా ఉండబోతూ ఉందో, తన రూపము ఏ విధంగా ఉంటూ ఉందో తన శిష్యులకు చూపించటానికి రూపాంతరము చెందారు ప్రియమైన దేవుని బిడ్డలారా. నాలుగవదిగా యేసు ప్రభు రూపాంతరము చెందింది తన యొక్క శిష్యులు నిజమైన విశ్వాసములోనికి నడిపింపబడాలి అని, బలపడాలి అని, దృఢపడాలి అని ప్రభు రూపాంతరము చెందుతూ ఉన్నారు. తన యొక్క శిష్యులు విశ్వాసములో బలపడటానికి, తనను సంపూర్ణముగా విశ్వసించటానికి ప్రభువు రూపాంతరము చెందుతూ ఉన్నాడు. ఐదవదిగా యేసు దివ్య రూపధారణ చెందినప్పుడు తండ్రి స్వరం వినపడుతూ ఉంది. తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు అంటూ ఉన్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ 5 విషయాలు మనకు దివ్య రూపధారణ సంఘటనను గురించి ఆలకించినప్పుడు మనకు అర్థమయ్యే సందేశాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున ఒక 2-3 సందేశాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ దివ్య రూపధారణ సంఘటన అనేది సంవత్సరానికి 2 సార్లు మనం చదువుకుంటాం. మొదటిగా దివ్య రూపధారణ పండగ చేసుకున్నప్పుడు, రెండవదిగా తపస్కాలము 2వ ఆదివారంలో చదువుకుంటాం. దివ్య రూపధారణ పండగ జరుపుకున్నప్పుడు దాని యొక్క ఉద్దేశము,
ఎందుకు దివ్య రూపధారణ చెందారు అని మనము అనేక విషయాలు దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా ధ్యానం చేసుకుంటాం. అయితే మరి ఎందుకు తపస్కాలంలో మనం ఈ సంఘటనను చదువుకుంటాం? ప్రతి సంవత్సరము కూడా ఎందుకు తపస్కాలము 2వ ఆదివారం రోజున మనము ఈ సంఘటనను చదువుకుంటాం అంటే, తపస్కాలంలో ఉన్న మనమందరము కూడా ప్రభు మాదిరిగానే రూపాంతరము చెందాలి అని ప్రభు యొక్క ఆశ, కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి తపస్కాలము మనము ఈ యొక్క సంఘటనను చదువుకుంటాం. ప్రభు ఏ విధంగానైతే రూపాంతరము చెందాడో మనమందరము కూడా మనం జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి మనం మార్చుకునే విషయాలు, మార్చుకోగలిగే విషయాలను మనము మార్చుకోవాలి అని, మంచి జీవితాన్ని జీవించాలి అని, ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి అని ఈ తపస్కాలము, ఈ దివ్య రూపధారణ సంఘటన మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంది. మొదటి సందేశముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలకించిన సువిశేష పఠనములో లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా, యేసు ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖ రూపము మార్చబడెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన ముఖము రూపాంతరము చెందుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తంబి గారి భక్తులారా, ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన చేస్తూ ఉండగా యేసు దివ్య రూపధారణ పొందారు. ఆయన వస్త్రాలు తెల్లగా మారాయి అని వాక్యములో మనం ఆలకించి ఉన్నాం. మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రార్థన చాలా శక్తివంతము అయినదని. ప్రార్థన మనల్ని మార్చగలదు. ప్రార్థన మనల్ని దేవునితో ఐక్యము చేయగలదు. ప్రార్థన మన జీవితాల్లో అద్భుతాలు చేయగలదు. ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలము, దేవుని శక్తిని పొందగలము. ఎలాంటి అద్భుతాలైనా మన జీవితంలో దేవుడు చెయ్యాలి అంటే ప్రార్థన చెయ్యాలి అని మనమందరం కూడా ఆలకిస్తూ ఉంటాం. ఎన్నోసార్లు మనమందరం కూడా విని ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పఠనంలో మనం అబ్రహాము గురించి వింటూ ఉన్నాం. విశ్వాసానికి తండ్రి అని అబ్రహానికి పేరు ఉంది. ఆ పేరు ఒట్టిగానే రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు దేవుణ్ణి విశ్వసించాడు. దేవునికి ఎల్లకాలము ప్రార్థన చేసేవాడు. దేవుణ్ణి నమ్మాడు. అతనికి సంతాన వరము ఎన్నో సంవత్సరాలు, ముసలి ప్రాయం వరకు లేనప్పటికీ కూడా ప్రార్థన చేస్తూనే ముందుకు వెళ్ళాడు. ఇలా తన జీవితం మొత్తము కూడా ప్రార్థన మార్చుకున్నాడు. కాబట్టి దేవుడు అతని జీవితాల్లో అద్భుతాలు చేశాడు అని మనము ఆలకించి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మన జీవితాల్లో అద్భుతాలు చేయగలదు. ప్రార్థన చేయటం ద్వారా కలిగే ఆధ్యాత్మిక లాభాలను మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థనలో దేవుని బిడ్డలము అనే విషయము స్పష్టమవుతూ ఉంది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుని బిడ్డలు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పటికీ మంచి మార్గంలో నడవటటువంటి బిడ్డల ప్రార్థనలు ఆలకించబడవు. ఇది మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. మనలో చాలామంది మేము దేవుని బిడ్డలము, ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నాము అని చెప్పుకుంటూ ప్రార్థన జీవితాన్ని మాత్రము జీవించటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అద్భుతాలు జరగటం లేదు. ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలో దేవుని బిడ్డలము అనే ఒక గొప్ప ఆలోచన మన అందరిలో కూడా ఉండాలి. ప్రార్థన మనల్ని దేవుని మార్గంలో నడపగలదు అని మనమందరము ఆలకించాలి.
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రార్థన మనల్ని మార్చగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనము పరిసయ్యుడు సుంకరి అనే ఉపమానాన్ని చదువుతాం. చాలామంది మనలో పరిసయ్యుల మాదిరిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో, దేవా, నేను నీ సన్నిధికి వచ్చాను, నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీకు మొక్కుకుంటూ ఉన్నాను, మొక్కుబడులు చెల్లిస్తూ ఉన్నాను, కాబట్టి నా జీవితంలో అద్భుతం జరగవలసిందే అని పరిసయ్యుల మాదిరిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేయవలసింది సుంకరి మాదిరి. పరిశుద్ధ పాపముల మన్నింపును సూచించున్నాను, శరీరం యొక్క ఉద్ధారణను సూచించున్నాను, నిత్య జీవమును సూచించున్నాను. ఉదయకు ప్రేమకు నిలయమైన మంచి తండ్రి, మేమందరము కూడా ఈ దివ్య బలి